మహానాడు రెండవ రోజు కార్యక్రమాన్ని సమయానికన్నా ముందే ప్రారంభించుకుంటున్నాం. దాదాపు 22 నిమిషాల ముందే ప్రారంభించుకుంటున్నామంటే ఎంతటి ఉత్సాహం మధ్య ఈ సమావేశం కొనసాగుతుందో అర్థమవుతోంది. వేదికను అలంకరించినటువంటి జాతీయ అధ్యక్షులకు, వేదికను అలంకరించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకు, రెండవ రోజు సమావేశానికి విచ్చేసినటువంటి స్టేట్ కమిటీ, నేషనల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటున్నటువంటి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రెండవ రోజు మహానాడు సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. మొట్టమొదటిగా ఈరోజు మనం అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తించుకుని వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంతో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడే మన జాతీయ అధ్యక్షుల వారు మన పార్టీలో ఉన్న నిలువెత్తు విగ్రహానికి పూలమాలాలంకరణ చేసి వేదిక మీదకు రావడం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రారంభించుకుంటూ మనం ఈరోజు ఒక మహాపురుషుడిని స్మరించుకుంటూ ఈ రెండవ రోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇది అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునేటువంటి రోజు, చరిత్రను గుర్తు చేసుకునేటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి తెలుగు జాతి పౌరుషాన్ని తట్టి లేపినటువంటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకునేటువంటి రోజు, గుర్తు చేసుకునేటువంటి రోజు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహోన్నతుడు, మనందరి రాజకీయ జీవన ప్రయాణానికి మూలం అన్న నందమూరి తారక రామారావు గారు. అధికారం కొద్దిమందికే కాదు, కొన్ని కులాలకే కాదు, సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా భాగస్వాములు అవ్వాలి అంటూ రాజకీయ గతిని గమనాన్ని మార్చినటువంటి వ్యక్తి, చేతల్లో అధికారంలో భాగస్వాములు చేసినటువంటి వ్యక్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఆయన మాటే నేటికి మనకు శిలాశాసనం. సినిమాల్లో దేవుడి పాత్రలు వేసిన ఆయన చేసిన పనులతో ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. పేదల ఆకలి తెలిసిన వ్యక్తిగా, పల్లె కష్టాలు తెలిసిన వ్యక్తిగా, మహిళ ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు దేశవ్యాప్త సంచలనాలయ్యాయి. నేటికి సంక్షేమ రాజ్యానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు అన్నట్టుగానే నిలిచిపోయాడు ఆయన. ఆయన నటించిన చలనచిత్రమైతే అది సంచలన చిత్రమే, ఆయన రాజకీయమైతే అది రాజకీయమే. తెలుగుతనాన్ని నిలిపినటువంటి వ్యక్తి, తెలుగు గళాన్ని ఢిల్లీ దాకా గర్జించేలా చేసినటువంటి వ్యక్తి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, ఆయన స్ఫూర్తి మన రక్తంలో ఉంది, ఆయన ఆశయం మన అడుగుల్లో ఉంది, ఆయన ప్రతినిత్యం మనకు మార్గదర్శకంగానే కనపడతా ఉన్నాడు. ఆయన మాట చూపిన బాటలో మనందరం మమేకమవుతూ ఆయనకు ఈ మహానాడు వేదిక ఘన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారి నివాళులు అర్పించేటువంటి ఒక ట్రిబ్యూటరీ వీడియోతో ఈ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. వీడియో ప్లీజ్. ఎన్టీఆర్ ఈ మాటే ఒక సంచలనం, ఒక ప్రభంజనం. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా సామాన్య ప్రజానికం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరు. కేవలం 14 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే ఎన్టీఆర్ దేశ చరిత్రపై అసాధారణమైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా నిలిచి వెలుగొందుతోంది. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం ఎన్టీఆర్ బలాలు. అవినీతి రహిత పాలన ఆయన ముద్ర. పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలనం, మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగు గంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో ₹2 బియ్యం పథకం, సగం ధరకే చేనేత వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేద వృద్ధులు, వితంతువులు, రైతులకు నెల నెలా పింఛన్. ఇవన్నీ ఎన్టీఆర్ లోని నూతనత్వంతో కూడిన ఆలోచన విధానాలకు నిదర్శనాలు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పాలన నుండి జాతీయ రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వాల స్థాపన వరకు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఎన్టీఆర్ ఎంతగానో ఆకర్షించారు. ఆసేతు హిమాచలం 16 రాష్ట్రాలలో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసిన ఏకైక ప్రాంతీయ
రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో పాటు ప్రధాని మోదీ గారు చేపట్టిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేరిట చంద్రబాబు గారు స్థాపించిన ట్రస్ట్ ప్రజా సేవలో నిరంతరాయంగా తన కృషిని కొనసాగిస్తోంది. తెలుగు వారి జీవన స్రవంతిలో ఒక భాగమైపోయిన తెలుగుదేశం పార్టీని జాతికి ఇచ్చిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ కు హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది తెలుగుదేశం. జోహార్ జోహార్, దిలాలి వర్దిల్లాలి. వర్దిల్లాలి 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 వర్దిల్లాలి. Please subscribe to Leo News for more videos.